మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇంకొక అమ్మాయిని కూడా రేప్ చేశారు. అది ముందుకు రాదు. ముందుకు వచ్చినా కూడా ఎవరు చెప్పేంత ధైర్యం ఉండదు. సో ఇంకా ఇప్పుడు కూడా ఒక న్యూస్ అవుతుంది. ఒక కాలేజ్లో ఒక అమ్మాయి దగ్గర ఇంకొక అమ్మాయికి సేఫ్టీ లేదు. తను బాత్రూంలోకి వెళ్ళి ఒక సీసీ క్యామ్ పెట్టి ఆ అమ్మాయిల వీడియోస్ అన్ని అబ్బాయిలకు అమ్ముతుంది. సో వాళ్ళు బయటికి రానివ్వట్లేదు. ఎందుకంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ వాయిస్ లేదు, బయటికి వచ్చి చెప్పే వాయిస్ ఒక్కరికి కూడా లేదు. సో ఒక ఉమెన్గా మనం ఏంటంటే ఫస్ట్ మన వాయిస్ రేజ్ చేయాలి. సో వాయిస్ రేజ్ చేస్తేనే మనకి ఇప్పుడు జరుగుతుంది. అండ్ ఉమెన్ అందరూ మెన్స్ అందరూ ఒకటి కాదు, బట్ ఆల్వేస్ మెన్. అందరూ మెన్స్ ఒకటి కానప్పుడు ఎందుకు చేసేది మాత్రం మెన్నే అవుతున్నాడు. అండ్ ఉమెన్స్ కూడా అందరూ మంచి వాళ్ళే ఉంటారని కాదు. నా పేరు సునంద. నేను మహబూబాబాద్ జిల్లాలో సిటీ మెస్సేగా వర్క్ చేస్తున్నాను. మన జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ సార్ ఐపీఎస్ సార్ గారి ఆదేశానుసారంగా ఈరోజు జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ షీటీమ్స్ పైన భరోసా అండ్ ఏహెచ్టీయూతో కలిసి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అసలు షీటీమ్స్ ఏంటివి, షీటీమ్స్ని ఏ విధంగా అప్రోచ్ కావాలి, షీటీమ్స్ నిర్వర్తించే బాధ్యతలు ఏ విధంగా ఉంటాయనేది స్టూడెంట్స్కి చెప్పడం జరిగింది. షీటీమ్స్ ఏంటి అంటే మహిళల భద్రత కోసం మాత్రమే ఈ షీటీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 2014లో ఏడీజీపీ మేడం స్వాతి లక్రా మేడం గారు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి మన 2016 నుంచి మన జిల్లాలో అంటే బైఫర్కేషన్ కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిన తర్వాత 2016 నుంచి డిసెంబర్ నెల నుంచి మన జిల్లాలో ఈ షీటీమ్స్ని వర్క్ చేస్తున్నాము. అందులో భాగంగా మహిళల తరఫున ఏ విధంగా నేరాలని అరికట్టవచ్చు, ఏ విధంగా పిల్లలు అవేర్నెస్ కలిగి ఉండాలి, చట్టాలపైన ఏ విధంగా అవగాహన కలిగి ఉండాలి అనే అంశాలపైన ఈరోజు అవేర్నెస్ కార్యక్రమంలో మాట్లాడడం జరిగింది. ఈ షీటీమ్స్ ని ఓన్లీ మాకు డైరెక్ట్ గా కంప్లైంట్ చేయడమే కాకుండా జస్ట్ ఫర్ మన 8712656935 అనే వాట్సాప్ నెంబర్ అనేది మన జిల్లా షీటీమ్స్ కి ఉంది. ఈ షీటీమ్స్ కి మాకు జస్ట్ ఫోన్ కాల్ ద్వారా కానీ, మెసేజ్ ద్వారా కానీ, నార్మల్ మెసేజ్ ద్వారా కానీ, లేదు మేడం నేను మీతో పర్సనల్ గా మాట్లాడతాను, మీరే నా దగ్గరికి రండి, నాకు ఈ ప్రాబ్లం ఉంది అన్నా కానీ మేమే డైరెక్ట్ వెళ్ళి అమ్మాయి దగ్గర కంప్లైంట్ తీసుకొని మేము తగిన చర్యలు తీసుకొని అమ్మాయిలకు న్యాయం చేయడం జరుగుతుంది. ఇది జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు మేము 21 మందిని రెడ్ హ్యాండెడ్గా పబ్లిక్ ప్లేస్లలో పట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులకు అబ్బాయిలకు కౌన్సిలింగ్ ఇచ్చి మార్చడం జరిగింది. అండ్ ఇప్పటి వరకు మనకి వాట్సాప్ నుంచి కానీ డైరెక్ట్గా కానీ పిటిషన్స్ మనకి వస్తున్నాయి. ఈ విధంగా మేము మహిళల తరపున జరిగే అఘాయిత్యాలను అరికడుతున్నాం. అందరికీ నమస్కారం.